హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మందికి అంగం పైన ఉన్నటువంటి నరాలలో రక్త ప్రసరణ తగ్గిపోయి అంగం సరిగ్గా గట్టిపడకపోవడం లేదా మెత్తగా ఉండడం, ఎప్పుడు వాలిపోయినట్టుగా ఉండడం లేదా రతి మధ్యలో మెత్తబడిపోవడం, కొన్ని సందర్భాల్లో త్వరగా వీరస్ఖలనం జరగడం జరుగుతుంది. సో దీనికి ముఖ్య కారణం వచ్చేసి అంగం పైన నరాలలో రక్త ప్రసరణ అనేది సరిగా జరగక వృద్ధి చెందక ఇలా జరుగుతుంది. దీనికి చాలా రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. కొంతమందిలో అధిక హస్తప్రయోగం వల్ల కూడా ఈ సమస్యలు రావచ్చు. మరికొంతమందిలో ఉబకాయం వల్ల, అంటే శరీరం ఎక్కువ బరువు, ఎక్కువ ఫ్యాట్ కంటెంట్, కొలెస్ట్రాల్ అధికంగా ఉన్న వాళ్ళలో కూడా ఇలా జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా నరాల బలహీనతలతో బాధపడేవారు, ముఖ్యంగా షుగర్ అటాక్ అయిన తర్వాత షుగర్ని అదుపులో ఉంచుకోలేక ఉండేవాళ్ళు, అండ్ అదేవిధంగా ఎక్కువగా మద్యపానం, ధూమపానం, మత్తు పదార్థాలను సేవించే వాళ్ళలో ఒళ్ళు మత్తుబారిపోవడం వల్ల అంగం పైన ఉన్నటువంటి నరాల్లో రక్త ప్రసరణ తగ్గిపోయి అంగం సరిగా గట్టిపడక దృఢంగా ఉండక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి వారికి ఇప్పుడు నేను ఒక సులువైనటువంటి అద్భుతమైనటువంటి చిట్కా చెప్తాను. ఈ చిట్కాని కనుక మీరు ఉపయోగించినట్లయితే మీ అంగం పైన నరాలు రక్త ప్రసరణ విపరీతంగా పెరగడానికి అవకాశం అనేది ఉంది. దీనికి కావాల్సిన ఐటమ్, ఒక చెంచాడు తేనె తీసుకోండి. ఈ తేనెలో ఒక చిటికెడు పచ్చకర్పూరం, ఒక చిటికెడు వెలిగారం, అంతే. అవి రెండు మాత్రమే తీసుకోండి. చిటికెడు పచ్చకర్పూరం, చిటికెడు వెలిగారం. దీనిని ఈ తేనెలో బాగా కలపండి. అవి కరిగిపోతాయి, కలిసిపోతాయి. తర్వాత ఈ తేనెను అంగం ముందట ఎరుపు భాగాన్ని వదిలిపెట్టి వెనుక భాగానికి మంచిగా ఒక 2 నుంచి 5 నిమిషాలు మంచిగా మర్దన చేసి, ఇది రాత్రిపూట చేసుకోండి. మర్దన చేసి ఒక క్లాత్తో కట్టుకోండి. ఎందుకంటే బట్టలు ఖరాబ్ కాకుండా, గట్టిగా కాకుండా, మామూలుగా అంటకుండా ఒక క్లాత్తో కట్టేసుకొని రాత్రిపూట పడుకొని ఉదయాన్నే లేచి శుభ్రపరచుకోవాలి. ఈ పచ్చకర్పూరము, వెలిగారం అనేది శరీరంలో చాలా త్వరగా స్వేదరంధ్రాల ద్వారా లోపలికి వెళ్ళిపోయి రక్తం నాళాలను బలోపేతం చేస్తాయి. అదేవిధంగా రక్త ప్రసరణ వృద్ధి చేస్తాయి. సో ఆ విధంగా ప్రతిరోజు వీలైతే దీనిని మనము ఇంకా కొంచెం ఒక చెంచా చేసుకొని కడుపులోకి కూడా తీసుకోవచ్చు. ఎలాంటి అంటే సమస్యలు కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఉండవు. భయపడాల్సిన అవసరమే లేదు. పచ్చకర్పూరం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వెలిగారం కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలను అందిస్తుంది. తక్కువ మోతాదులో స్టార్ట్ చేసుకోండి. ఇలా కనుక మీరు ప్రతిరోజు చేస్తూ ఉంటే ఇది అంగం పైన చచ్చుబడ్డటువంటి నరాలలో రక్త ప్రసరణ వృద్ధి చేసి రక్తం ఫ్లోని గట్టిగా చేసి అంగాన్ని స్ట్రాంగ్ అయ్యే విధంగా, ఎక్కువసేపు నిలబడి ఉండే విధంగా ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో నేను ఇంత ముందు కూడా ఈ చిట్కా చాలా మందికి చెప్పాను. చాలా మంది వాడుకొని మంచి ప్రయోజనం పొందడం కూడా జరిగింది. ఆల్మోస్ట్ మనము చెప్పే ప్రతి చిట్కా కూడా మంచి రిజల్ట్ ఉంది, ఖచ్చితంగా పనిచేస్తుంది అన్న చిట్కాలు మాత్రమే మీ ముందుకు తీసుకొస్తుంది నాటు వైద్యం. అండ్ మేము ఉపయోగించే మెడిసిన్స్ లో కూడా ఉపయోగించే వాటిని మాత్రమే మీ ముందుకు తీసుకొస్తాను. సో నేను ఒకవేళ మీరు ఇలాంటివి చేయడం ఇబ్బందిగా ఉంటే దానికి సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మన దగ్గర అందుబాటులో ఉంటాయి, రెడీమేడ్గా ఉంటాయి, తయారు చేసి ఉంటాయి. మీకు ఒకవేళ కావాలంటే వాటిని కూడా పంపిస్తాము. ప్రతిరోజు మంచిగా మర్దన చేసుకోండి, తప్పకుండా మంచి ఫలితాన్ని పొందుతారు. చాలా మంది, కొన్ని వేల మంది ఇది వాడుకొని ఇప్పుడు హ్యాపీగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా ఏదైనా సమస్యలు తీవ్రంగా ఉన్నా, వేరే ఏదైనా సమస్యలతో కనుక మీరు బాధపడుతున్నట్లయితే ఒకసారి మమ్మల్ని సంప్రదించవచ్చు. కింద స్కోర్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. అండ్ ఒకవేళ మీరు రాలే పరిస్థితిలో ఉంటే మీ సమస్యను తెలియజేసి కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటు వైద్యం ఛానల్ మీకు మొదటి నుండి కూడా అందిస్తుంది. నా వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలను ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.